సంగారెడ్డి జిల్లా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కేపీఎస్ బలపరిచిన నాయకుడు కొత్త గొల్ల చంద్రశేఖర్ పులి గుర్తుకు ఓటేయాలంటూ కార్మిక సంఘాలతో సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగ భద్రత కేపీఎస్ మొదటి లక్ష్యం. కార్మికులకు ఎలాంటి పని ఒత్తిడి లేకుండా చూడడం కేపీఎస్ లక్ష్యం. కార్మికులపై యాజమాన్యం వేధింపులను అరికట్టడం కేపీఎస్ తోనే సాధ్యం అనే కారణంతో యాజమాన్యం ఉద్యోగులను తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. ఇతర యూనిట్లు చెబుతున్న అబద్దపు హామీలను నమ్మకండి, మరోసారి మోసపోకండి. 24 గంటలు అందుబాటులో ఉండే నాయకత్వం కేపీఎస్ తోనే సాధ్యం. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోటీ చేస్తున్నాం. కార్మిక పోరాట సమితిని గెలిపించుకోవడానికి ప్రాంతాల వారీగా మన సమావేశాలు ఏర్పాటు చేసినాం. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీకు తెలుసు లోపల ఏం జరుగుతున్నాయని చెప్పేసి ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పారు, చాలా చెప్పారు. కానీ ఇంకా చెప్పుకుంటే ఒకవేళ టైం లేదు కనుక ఇంకా వేరే వాళ్ళని మాట్లాడిద్దాం అనుకున్నా, లేదు కనుక నేను మాట్లాడుతున్నా. మరి మీకు మన దగ్గర ఉన్నాయి, గతంలో 11 యూనియన్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ముఖ్యంగా మీరు అందరూ గమనించండి. 11 ఎందుకు చేస్తున్నారంటే మరి వాళ్ళంతా మరి పోటీ చేయడానికే కాదు, ఎవరు వండుకోవడానికే మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దమ్ము లేదా దద్దమ్మలా? మరి నిజంగా మీకు దమ్ముంటే మరి నేను కూడా ఒక కార్మికుడిని, గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఎలక్షన్లో పోటీ చేస్తున్నా. మరి మీరు నాతో పోటీ పడవచ్చు కదా. మరి కార్మికులకు ఎక్కడన్నా అన్న చెప్పింది ఇప్పుడు ఇంతకుముందు సాయిలన్నా. మరి అదే రకంగా ఏ కార్మికునికన్నా గౌరవం ఇస్తున్నారా? మరి నోటీస్ బోర్డుల కాడ చూసిండ్రు మీరు, ఏదైతే ఫ్లెక్సీలు కట్టిర్రు. మరి 2 యూనియన్లు అయితే కార్మికునికి అసలు గుర్తింపే లేదు. అరే నాయనా, రేపు పొద్దుగాల నువ్వు ఇచ్చే మేనిఫెస్టో రేపు వచ్చే సమస్యల మీద ఎవరిని అడగాలి, ఏ పేరు పెడతావు, ఎవరిని అడగాలి అంటే తప్పించుకో. మరి మీరే గుర్తింపు పొందాలని చెప్పేసి ఏదొచ్చినా మాకే రావాలి, ఎవడొచ్చినా మా దగ్గరికి రావాలని చెప్పేసి నిరంకుశ ధోరణితోని మరి చేస్తున్నారు మీరు. కనుక గతంలో కూడా నేను వ్యతిరేకించిన, మరి ఏదైతే మీరు ఎక్కడైతే ఫ్లెక్సీలు కడుతున్నారో ఒక్క కార్మికుని కూడా గౌరవం ఇవ్వకొచ్చారు. మీరంట ఎవడో మోనార్కంట ఈ మధ్యన ఎందుకో 8 పార్టీలు ఒకటైనాయి. మీరు చూసారు 8 పార్టీలు ఎట్లా ఒకటైనాయి అంటే పోటీ చేస్తున్నాయి. 4 ఇంతకుముందు 11 ఉంటాయి. ఇక 3 బయటి మేము ఒక TMTW అని చెప్పేసి వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు. మరి ఇంకోటి ఏదైతే ఉన్నదో మరి BML, మరి ఇక థియేటర్ అంటే 8 వాళ్ళు ఏమంటున్నారు. ఇక 9 వాళ్ళు ఎవరు అంటే 9 కలుపుకున్నారు వాళ్ళు. 9 వాళ్ళు ఎవరు అంటే మేనేజ్మెంట్. ఇక మేనేజ్మెంట్ ఈ మేనేజ్మెంట్ ఏంటంటే 9 మందిని కలిపింది. అయ్యా మీరు కులశేఖర్తో తట్టుకోరు, కేపీఎస్తో తట్టుకోరు, మీరు అందరూ ఒకటి కండి. మీరు ఇట్లయితేనే అవుతుంది, లేకపోతే మీరు గెలవరు. మీరు గెలవాలంటే ఇగో మేము చెప్పినట్టు ఏంటి, మేము సహకారం చేస్తాం మీకు, మీరు చెప్పింది ఏం చెప్తే అది చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు అనుకొని మరి అందరు కలుస్తున్నారు. మరి కలిసి ఇంతకుముందు చూసిండ్రు. ఇంతకుముందు ఏంటో వీళ్ళంతా ఎటువంటి మీ అందరు తెలుసు, కార్మికులకు సేవ చేసిండ్రా ఎవరన్నా? అందరు కూడా గెలిచిన వాళ్ళే. మరి 90% మంది లీడర్లు అందరూ మన కంపెనీలో ఇప్పటికీ జరిగిన ఎలక్షన్లలో 90% మంది లీడర్లు వాళ్ళ పక్కకున్నారు, కార్మికులు మన పక్కకున్నారు. మన దగ్గర ఉన్నది ఒక 5% లీడర్లు లేరు. మరి ఇక్కడ ఉన్నదంతా మన యొక్క సోదరులు అందరు ఉండి ఇప్పటిదాకా 30 ఏళ్ళ తండ్రి మీ అవుతున్నాం. మరి ఇప్పుడు చెప్తున్నారు అగ్రిమెంట్ లేని టైంలో అగ్రిమెంట్లు చేస్తామని చెప్తున్నారు. సిగ్గుందా అని అడిగినా ఇంతకుముందు ఇట. అయ్యా మీకు మనకు మే నుంచి మే దాకానే మనకు 2 సంవత్సరాలు ఉన్నది. మరి 2 సంవత్సరాల కాలం మే అయిపోతుంది, జూన్ అయిపోయినాక జూలై 1 నుంచి మనకు అగ్రిమెంట్ డేట్ ఉంది. నీ కాలం అయిపోయినాక ఎట్లా చేస్తామంటే దానికి సమాధానం ఏదో మళ్ళీ ఏమంటాడు. జనరల్ బాడీలో కూడా మేము పార్టిసిపేట్ జరిగింది. మేము మన కొత్తగొల్ల చంద్రశేఖర్ గారి నాయకత్వాన్ని, కేపీఎస్ మీ నాయకత్వాన్ని, ఎంఆర్ఎఫ్ కార్మికుల నాయకత్వాన్ని ఏఐటీసీ బేషరతుగా బలపరిచి మన పులి గుర్తు మీద మన చంద్రశేఖర్ గారిని, కొత్తగొల్ల చంద్రశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి. ఎందుకు గెలిపించాలి అంటే ఏఐటీసీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే 105 సంవత్సరాలు కలిగిన భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీసీ. ఏఐటీసీలకు వెళ్ళే వచ్చింది ఐఐటీసీ, అదేవిధంగా హెచ్ఎంఎస్, బిఎంఎస్, సిఐటియు అన్ని సంఘాలు ఏఐటీసీలకు వెళ్ళే వచ్చినాయి. 105 సంవత్సరాలు కలిగి వచ్చిన సమాచారం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో యావత్ భారతదేశ
రామాయణ పాత్రంలో కౌరవులు 100 మంది, పాండవులు 5. ఇది గుర్తెరుగా మాయ మాటలతోటి మభ్య చేతులతోటి పాచికలేసి గత 30 సంవత్సరాలుగా పాండవులను వనవాసము చేసినారు, వనవాసం పంపించినారు. ఒక్కరు కాదు, ముగ్గురు కాదు, 8 మంది సంఘాలతోటి. అప్పటి నుండి ఇప్పటిదాకా కార్మిక తండలతోటి ఆ పాండవ యుగమే ఇక్కడ కొత్తగొల్ల చంద్రశేఖర్. నక్క అనుగుతుందట, మనిషి చచ్చిపోయేటప్పుడు అది వరుతుంది. దానికి శ్వాస వినికిడి అన్నీ పసిగట్టే గుణం ఉన్నది. కానీ మాత్రం ఒక్కటే ఒక దాంట్లో అది వెనకడిగేసింది. పులికి ఇన్ని సార్కలు ఉన్నాయే, నాకెందుకు లేవు ఈ సార్కలు అనేసి నక్క అనుకున్నదంట. అమ్మా ఇన్ని సార్కలు ఉన్నాయి, నేనెందుకు పెట్టుకోవద్దు అనేసి అప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నది. అట్లాగా నక్క గుణం కలిగిన ఈ సంఘాలు పులిని చూసి తట్టుకుంటాయా అని మిమ్మల్ని